నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విశాఖ ఉక్కు ఇది కేవలం ఒక పరిశ్రమ కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. అలాంటి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు? ఆయన వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇక ప్లాంట్ నష్టాలకు కార్మికుల బాధ్యతగా ఉండాలని ప్రభుత్వం చెబుతుంటే లక్షలాది మంది కార్మికులు అవమానించడమని వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ఒకవైపు సీఎం వ్యాఖ్యలు వైసీపీ వక్రీకరిస్తుందని కూడా ఆయన తపన అపార్థం చేసుకుంటారని టీడీపీ వాదిస్తోంది. సో మొత్తంగా ప్రాణత్యాగాలతో సాధించుకున్న పరిశ్రమ కార్మికులు సోమరుగా చిత్రీకరించడం దారుణమని, ఇది ప్రైవేటీకరణకు ప్రజల మానసిక ఉద్దేశించి మాట్లాడుతోంది వైసీపీ. సో మొత్తానికి అసలు లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలి? ప్రైవేటీకరణ ఒక్కటే మార్గమా, లేక ప్రభుత్వ రంగంలో దాన్ని కాపాడుకునే అవకాశాలున్నాయా? అసలు సమన్వయం సాధించడం ఎలా? ఈ అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం ప్రైమ్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు సుంకర కృష్ణవేణి గారు, జనసేన నాయకురాలు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకు అందుబాటులోకి వచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు, టీడీపీ నాయకురాలు మనకు అందుబాటులోకి వచ్చారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి చంద్రబాబు గారి వ్యాఖ్యల్లో ఇప్పుడు వైసీపీలు వక్రీకరిస్తారన్న వాదనలో నిజమెంత? అసలు మీకు ఏం అభ్యంతరం కనిపించింది? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇప్పుడు వక్రీకరించడానికి ఆయన అనకపోతే అసలు వక్రీకరించాల్సిన అవసరం లేదు, సక్రీకరించాల్సిన అవసరం లేదు. ఆయన అనబట్టే ఇది వచ్చింది. అన్నదాన్ని సరి చేసుకోకుండా, సవరించుకోకుండా ప్రతిపక్షాల మీద, మా మీద నిందలు వేయటం సరికాదు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పలుమార్లు తగు మూల్యం చెల్లించుకున్నారు చంద్రబాబు గారు. ఇక్కడ కార్మికులు కాయకష్టం చేసి ఉద్యోగాలు చేసుకొని తన కుటుంబ పోషణకయ్యి పనిచేసే కార్మికుల్ని, పొట్టకూటి కోసం పనిచేసే కార్మికుల్ని మీదపడి కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టడానికి వంకలు చెప్పడం అనేది సరికాదు. ఫస్ట్ కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడం కోసం ఏమి వంకలేనమ్మా, ఏ లంక పెట్టి ఎన్నపోస తీసినట్టుగా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. మీరు కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టదలుచుకుంటే స్ట్రైట్ గా చెప్పి స్ట్రైట్ గా కట్టబెట్టండి, ప్రజలు తర్వాత గుణపాఠం చెప్తారు. లేదా దీన్ని సరి చేయదలుచుకుంటే సక్రమంగా సరిచేయండి. అంతేగాని పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం దిగువ మధ్య తరగతి వాళ్ళు పని చేసుకొని బతికే వాళ్ళ మీద ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది సరైన పద్ధతి కాదు. గతంలో మనం చూసాం, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అనే వివాదాస్పద వ్యాఖ్య, ఎవరు దళితుల కుటుంబాల్లో పుట్టాలనుకుంటారనే వ్యాఖ్య, బీసీలు సెక్రటరియట్లోకి వస్తే అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారనే వ్యాఖ్య, వాటి ఫలితాలు ఏంటో కూడా మనం చూసాం. బాధ్యత కలిగిన పదవిలో ఉండి పరిపాలన చేయాల్సిన పద్ధతిని ఈ విధంగా వాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ప్రధానంగా ఇది అలా కాదు, అంటే బాధ్యత గుర్తు చేయడంలో చూడాలి. అంటే ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూసినప్పుడు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు పాలించినప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఉక్కు కర్మాగారం గురించి అది ఒక పరిశ్రమలా కాదు, అదొక ఎమోషన్ లాంటిది ఏపీకి. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం అప్పట్లో ఉద్యోగం ఎంత క్రియేట్ చేస్తుందో, 32 మంది కార్మికులు 32 వరకు ప్రాణత్యాగం చేసి కేంద్రం మెడలు వంచి ఆ పరిశ్రమ తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు దాకా చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయంగానే వాడుకుంటారనుకోవాలి. అసలు ఏంటి, ఏమనిపిస్తోంది? నేను ఒకటే అంటున్నానండి, బాధ్యత ఇప్పుడు కొత్తగా గుర్తు చేయాల్సిన పనే ఉందండి. వాళ్ళు ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వాళ్ళ ఉద్యోగం మారదు. పైగా వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి పైగా సూపర్వైజర్స్ ఉంటారు, హైరార్కీ ఉంటది. దానికి అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకరు పని చేస్తుంటే వాటికి రకరకాల వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్ ఎవరి పని వాళ్ళు చేసే విధంగా అక్కడ యంత్రాంగం ఉంటది. ఆ యంత్రాంగం ఇక్కడ ఈయన వేగ్గా వచ్చేసి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మసిపూసి మారేడుగాయ చేయడానికి, స్టీల్ ప్లాంట్ అమ్మటానికి రంగం సిద్ధం చేయడానికి ముందుగానే బేస్ ఏర్పాటు చేసుకోవడం అని దీన్ని అంటారు. బేస్ ఏర్పాటు చేసుకోవడం అని దీన్ని అంటారు. ఇక్కడ క్లియర్ గా మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది మీరన్నట్టు
మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీనికి ఈ లోటుని భర్తీ చేయడానికి సింపుల్ గా క్యాపిటివ్ మైండ్స్ ఎలకేట్ చేస్తే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. దీనికి క్యాపిటివ్ మైండ్స్ ఎలకేట్ చేయకపోవటంలోనే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలిసిపోతుంది. క్లియర్ గా. అంటే ఏంటి అయితే ఎందుకు పెట్టలేకపోతారు అనుకోవాలి వెంకటేశ్వర గారు. పోనీ మీ యాంగిల్లోనే ఎందుకు పెట్టలేకపోవట్లేదు అనుకోవాలి. ఇప్పుడు మీరు అప్పుడు చేస్తారు, ఇప్పుడు టీడీపీ చేస్తోంది, ఏదో రైల్వే మంత్రిత్వ శాఖ కింద కూడా పెట్టాలని ప్రతిపాదన రెండు పార్టీల అభిప్రాయం కూడా అప్పుడు వ్యక్తం చేసే సందర్భం చూస్తాం. కానీ ఎందుకు జరగట్లేదు మరి అది? ప్రధానంగా ఈ క్యాపిటివ్ మైన్స్ ఎలికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ఎలికేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎలికేట్ చేయకపోవడం అంటే కావాలనే ఎవరైతే దీని మీద కన్నేశారో కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళకి వత్తాసు పలుకుతూ కావాలని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కట్టబెట్టడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసి బెంచ్ ప్రిపేర్ చేసి బలవంతంగా అప్పచెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. పూర్తిగా ఏ ప్రభుత్వాన్ని ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనిది. కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలు మొట్టమొదటి నుంచి ఈ భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాది మీద వివక్ష చూపుతూనే ఉన్నాయి. మనం ఏది సాధించుకున్నా ఉద్యమాల ద్వారానే మనం సాధించుకోగలిగాము తప్పితే, మన అవసరం ఉండి ఉద్యమాల ద్వారానే మనం సాధించుకోగలిగాము తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళు దక్షిణ భారతదేశం మీద వివక్ష చూపుతూనే ఉన్నారు. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆవశ్యకత, మన ప్రభుత్వం మన యొక్క పొత్తు లేనిది, కేంద్రంలో ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఆవశ్యకత ఉన్నప్పుడు మనం డిమాండ్ చేసి తెచ్చుకోవాల్సిన సమయంలో మనం సన్నాయి నొక్కులు నొక్కటం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఈ రోజు రాజకీయంగా మమ్మల్ని మీరు విమర్శించవచ్చు, మిమ్మల్ని మేము విమర్శించవచ్చు, కానీ ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద పడే దెబ్బ లాంటిది. అదే నేను అడుగుతున్నా వెంకటేశ్వర రెడ్డి గారు, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు కొన్ని రాజకీయంగా వాడుకునే అంశాలు ఉంటాయి, కానీ ఇది పార్టీలకు సంబంధించి కాదు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంటుంది కదా అనేది అడుగుతున్నాను. కంటిన్యూ చేద్దామండి మీతోటి. కార్తీక్ గారు, మీకేమనిపిస్తోంది? రెండు పార్టీలు గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మాటల మధ్య ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తోందా? అప్పుడు వైసీపీ చేసినట్టు ఇప్పుడు టీడీపీ చేస్తున్నట్టు ఏం చెయ్యాలి? మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఒక చెప్పిన మాటని వక్రీకరించి ప్రచారం చేసేటువంటి ఒక విధానం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటండి, ఒకసారి బయట ప్లే చేయండి. ఆయన ఏమన్నారు? 12,000 కోట్ల రూపాయల డబ్బులు కేంద్రం నుంచి ఇప్పించాం, తర్వాత ఫండ్ వదులుకున్నాం, వాటర్ బిల్లు వదులుకున్నాం, అన్ని వదులుకొని ఆ సంస్థను బయటికి పెంచడానికి, ఆ సంస్థను పెంపొందించడానికి, ప్రభుత్వ రంగంలో లాభాలు తీసుకురావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. రేపు అక్కడ ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. వాళ్ళు లాభాల్లో ఉంటే మనం నష్టంలో ఉంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు నష్టాలు వస్తాయి, చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మరింతగా కష్టపడి పనిచేయాలి. 3 నెలలకోసారి నేను రివ్యూ చేస్తాను. మనం దాన్ని వైట్ ఎలిమెంట్ గా మార్చుకోకూడదు. మనం మరింతగా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్న వ్యక్తిగా, వాటర్ ట్యాక్స్ వదులుకున్న వ్యక్తిగా, 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పించిన వ్యక్తిగా ఆ మాత్రం చెప్పకూడదా? ఏమన్నారు? ప్రైవేటీకరణ చేస్తామని ఏమని చెప్పారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతుందని ఏమని చెప్పారా? అక్కడున్న భూములు జగన్మోహన్ రెడ్డి గారి దాకా అమ్ముకొని ఆ భూములు వచ్చేటప్పుడు దీన్ని పెడదామని చెప్పేసి ఏమన్నా ప్రపోజల్ పెట్టారా? ఆయన చెప్పింది ఏంది? కష్టపడి పనిచేయాలి, ఆ కష్టం మీద నేను రివ్యూ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మీ సంస్థ మీ ఎంప్లాయీస్ కి కష్టపడి పనిచేయాలని చెప్పిందండి. అంత మాత్రం కష్టపడి పనిచేయట్లేదని అర్థమా? మరింతగా కష్టపడాలి, మన సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి. ఎక్కడైనా ఒక పెద్ద వ్యక్తి చెప్పే మాట ఇవే, పెద్ద వ్యక్తి చేసే వార్నింగ్స్ ఇవే ఇలాగే ఉంటాయి.
దీన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసేట, దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసేట. లేదు రేపు ప్రైవేటీకరించబోతున్నామని చెప్తే దాని మీద ఆందోళన చేస్తూ ఒక అర్థం ఉంది. ఇవాళ ప్రైవేటీకరణ ఆగింది వాస్తవం మనకు కనపడుతుంది కదా, కొంత ప్రైవేటీకరణ ఆగింది కదా, ఎంతో కొంత 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ప్యాకేజ్ వచ్చింది వాస్తవం, అవునా కాదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకుంది వాస్తవం, అవునా కాదా? వాటర్ ట్యాక్స్ వదులుకుంది వాస్తవం, అవునా కాదా? అదే క్రమంలో దాన్ని లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది నిజం, అవునా కాదా? ఈ నిజాల ప్రాతిపదికన జరగాలి తప్ప ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఏంటంటే కార్మికుడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలి, ఏమన్నా ఏదో అన్నారా అనేది తీసుకెళ్ళాలి. అదే అంటే కార్తీక్ గారు ఇక్కడ ఇంకొక అంశం ఏం లేవుతారంటే సరిపడా ముడిసరికి ఇవ్వకుండా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించి ఇన్ని రకాలుగా చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు గురిచాడు కరెక్టా, కావాలనే ఇదంతా ఒక ప్లాన్డ్ గా చేస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ షర్మిల గారు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తాం. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? నేనేమంటానంటే అండి, ఇందాక మన వైసీపీ నాయకులు మాట్లాడిందంటే ఒకటి మాత్రం నిజం, దానికి కావాల్సినటువంటి ముడి సరుకులని ప్రభుత్వం అందించగలిగితే క్యాప్టివ్ మైన్స్ కేటాయించగలిగితే అది మరింతగా లాభాల్లోకి వస్తుంది అనే విషయంలో నేను ఏకీభవిస్తున్నా. అదే నిర్మాణాత్మకమైనటువంటి డిమాండ్, ఆ డిమాండ్ పెట్టండి, అది ఓకే. నేను నిజాన్ని నిజంగా మాట్లాడితే తప్పు పట్టను, కానీ దాంట్లో రాజకీయాలు చొప్పించి మాట్లాడిన విధానాన్ని అసలు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తారు చూసారా, దాన్ని తప్పు పడతా నేను. మీరు అన్న ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడిన క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి అనేటువంటి పాయింట్ తోటి వామపక్షాలు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నాయి, ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాయి. క్యాప్టివ్ మైన్స్ కావాలని ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా అడుగుతున్నాయి క్యాప్టివ్ మైన్స్ కావాలని. అవును, ఆ క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడంలో పొరపాటు జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు దాంట్లో నేరస్తులే, అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కాదు. అది అడగొచ్చు, దాన్ని అడగడం తప్పలేదు. కానీ భూములు అమ్ముకుంటాం అనుకున్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇవాళొచ్చి కార్మికులు సపోర్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు చూసారా. ఇలా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు అనఫిషియల్ పార్ట్నర్స్ కాదా? ఎన్నిసార్లు లోక్సభలో రాజ్యసభలో బిల్లులు ఆమోదించే ప్రయత్నం చేశారు. సరే ఇప్పుడంటే టీడీపీ మద్దతుగా ఉండుండొచ్చు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండుండొచ్చు, కానీ ఏ రోజైనా వీళ్ళు రాజ్యసభలో వైసీపీ అవసరం పట్టినాడు స్టీల్ ప్లాంట్ సంబంధించిన డిమాండ్ పెట్టే ప్రయత్నం చేశారా? గతంలో నిజంగా పడింది కదా, చాలా బిల్లుల విషయంలో రాజ్యసభలో వైసీపీ అవసరం పడింది. వైసీపీకి పెద్ద ఎత్తున రాజ్యసభలో సభ్యులు ఉన్నప్పుడు, డబుల్ డిజిట్ మెంబర్ ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమికి వైసీపీ అవసరం పడింది. పట్టినాడు ఏ రోజైనా డిమాండ్ పెట్టే ప్రయత్నం చేశారా? పెట్టలేదు కదా. ఇవాళ వచ్చే మాట్లాడే ప్రయత్నం అంటే ఎలా చూడాలి? ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే, పదే పదే ప్రచారం చేస్తే నిజంగా నమ్మించేటువంటి ప్రయత్నం గతం నుంచి జరుగుతా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అసలు విషయం పక్క పోయింది, క్యాప్టివ్ మైన్స్ కావాలని డిమాండ్ పక్క పోయింది. ఇలాంటి కొసరి విషయాలన్నీ బయటకు వస్తాయి. రాజకీయ పార్టీలు చేయకూడదు. ఖచ్చితంగా అది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే కొన్ని రాజకీయం చేసే అంశాలు ఉంటాయి, కొన్ని రాజకీయాలు చేయకుండా ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అంశాలు మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదే సిపిఐ రామకృష్ణని ఒకప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళేం క్రియేట్ చేసి పెట్టారు తెలుసా? చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని క్రియేట్ చేసి పెట్టారు. ఇవాళ సాక్షి ఛానల్ యూట్యూబ్ లో కొట్టండి, ఫస్ట్ బయట సిపిఐ రామకృష్ణ స్లామ్స్ చంద్రబాబు నాయుడు అని పెట్టారు. ఇది కమ్యూనిస్టులు వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే విధానమే చంద్రబాబు నాయుడు ఏజెంట్ అన్నారు. ఇవాళ అదే సిపిఐ రామకృష్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ వాళ్ళు వేసుకుంటా ఉన్నారు బయట. రైట్ అండి, కార్తీక్ గారు కంటిన్యూ చేద్దాం, ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. వీళ్ళ వాయిస్ కూడా తీసుకుని కంటిన్యూ చేద్దాం. కార్తీక్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తోందా? ఒక్క నిమిషం కార్తీక్ గారు. ఉదయశ్రీ గారు, ఏంటి అసలు చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదంగా మారాయని మీరు అనుకుంటున్నారు? ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు అలాగే వీక్షించే ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని పదే పదే వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనే నినాదాన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. గత 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు కోసం ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని ధర్నాలు చేశారో, అక్కడే కూర్చొని రేయింబగులు పడికాపులు కాసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికోసం ఎవరు పోరాటం చేశారో, విశాఖ ఉక్కు కోసం ఎవరు
రేయింబగలు కష్టపడ్డారో దానికోసం ఎవరు కష్టపడారో ప్రతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది గత 5 సంవత్సరాల్లో. మీరు ప్రైవేటీకరణ చేస్తానని గత 5 సంవత్సరాలు మీరు ఊదర కొట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గట్టిగా పట్టుకోకపోతే, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దానికోసం ధర్నాలు రాస్తారోకులు చేసి ఉండకపోతే మీరు ఎప్పుడో ప్రైవేటీకరణ చేసి ఆనందపడేవాళ్ళు, సంకలు గుద్దుకునేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బురద చల్లడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మంచి మాటల్లో కూడా దాన్ని చెడు దాడిలోకి తీసుకెళ్లి ఏం మాట్లాడాలో తెలియక, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక, పని పాట లేని వాళ్ళు పిల్లితల కొరిగినట్టు వీళ్ళు ఈ రోజు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారిని ఎలా రోడ్డు పాలు చేయాలా, ఎలా ఆయన మీద దుష్ప్రచారాలు చేయాలని మంచిలో కూడా చెడెత్తుకునే దౌర్భాగ్యపు పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా వీళ్ళకి సిగ్గులేదు. ఏం చేస్తే అధికారంలోకి వస్తామా అనే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు రోడ్డు మీదకి తీసుకురావాలా, ఎప్పుడు ఏం చేయాలి. ఆయన పొద్దున్న దాకా ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయన పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు. ఈ రోజు మీరు ఆయన చేసే మంచి పని కూడా ఈ రోజు అంత వయసాన్ని కూడా ప్రతిరోజు రోజుకొక నియోజకవర్గం, రోజుకొక జిల్లా ఎంచుకుంటూ రేయింపగులు 18 గంటలు కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉంటే మీరు ఆయన మీద దుష్ప్రచారం చేస్తారా? విశాఖ ఉక్కు ఆంధ్రలో అనేది నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శ్రామికుల పట్ల పోరాటం చేసే వ్యక్తి. విశాఖని ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేస్తామని కానీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఆయన ముఖ్యంగా పని రాక్షసుడండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎలా అయితే 18 గంటలు పనిచేస్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ వయసులో కూడా నిద్రాహారాలు మానేసి, టైంకి తినడం మానేసి, అట్లాగా ప్రతి ఒక్కరు కూడా అలా పనిచేయాలని ఆలోచించే వ్యక్తి. ఎవరి పని వాళ్ళు స్పీడ్ గా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరగా బాగుపరచాలి అనే ఒక ఏకైక నినాదంతో కంకణం కట్టుకొని కూర్చున్న వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదృష్టవశాత్తు మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కువ పనిచేయాలని చెప్పారు కానీ వీళ్ళు మాట్లాడే దుష్ప్రచారాలు అయితే తప్పుగా మేము ఖండిస్తా ఉన్నామండి. వీళ్ళు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకోవడం వీళ్ళ భ్రమ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని తెలుసండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు, అన్ని గమనిస్తా ఉన్నారు. ఇదే 5 సంవత్సరాలు మరి కడపలో చూసుకుంటే శంకుస్థాపన చేశారు 3 సార్లు. మరి అప్పుడు దాన్ని పూర్తి ఎందుకు చేయలేకపోయారు? కడపలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు అనేది ఒక యావత్ భారతదేశం మొత్తం కూడా దాని వైపు చూస్తా ఉంది. ఈ రోజు దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయడానికి ఎన్ని ప్లాన్లు చేశారు, ఎన్ని యుద్ధాలు చేశారు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంత మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, ఎంత మందిని జైల్లో కూర్చోబెట్టారు, ఎంత మంది మీద ఈ రోజు కూడా కేసులు చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి. విశాఖ ఉక్కు కోసం పోరాడిన వాళ్ళ మీద మీరా ఈ రోజు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతా ఉన్నారు. అసలు మీకు అర్హత ఉందని అడుగుతా ఉన్నా. ముందు మీకు అసలు అర్హత గాని ఆ స్థాయి గాని అసలు ఉందా మీకు? మీరు ప్రైవేటీకరణ చేస్తా అని 5 సంవత్సరాలు మీరు ఎక్కడ సందు దొరికిద్దా దూరిపోదాము, ప్రైవేటీకరణ చేద్దాము, దాని మీద కోట్లు మింగేద్దామని చూసిన వ్యక్తులు మీరు. అలాంటి వాళ్ళు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట మాట్లాడితే దాంట్లో తప్పుడు, వీళ్ళు తప్పుడు మనుషులు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా తప్పుగా కనిపిస్తా ఉంది. వీళ్ళు తప్పుగా చూస్తా ఉన్నారు. ఈ రోజు ఆ తప్పుని తెలుసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఒక మూలన కూర్చోబెడితే అయినా కూడా సిగ్గు లేకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన పనితనం మీద, ఆయన మాట్లాడే మంచి మాటల మీద విషప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు విశాఖ ఉక్కులో పనిచేసే కార్మికులకి, యావత్ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, ఆయన మాట్లాడిన మాటలు ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలిస్తే చాలు. ఈ వైసీపీ వాళ్ళు తప్పుడు వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిని కూడా తప్పుడుగా చూస్తారని తెలుసు. ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా తప్పుడుగా తీసుకున్నారని తెలుసు. సో వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా తప్పుడుగా చూడట్లేదు. కృష్ణవేణి గారు వాయిస్ తీసుకున్నాక అందరికీ వస్తారు. ఒక నిమిషం ఉదయశ్రీ గారు. వెంకటరెడ్డి గారు కృష్ణవేణి గారు వాయిస్ తీసుకున్నాక మీరు రెస్పాండ్ అవుతారు. కానీ కృష్ణవేణి గారు, అసలు ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడైతే అది అంశం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని చెప్తున్నాయి. బట్ ఆచరణలో పెట్టేది ఎవరు అని అక్కడ కార్మికులందరూ చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. అసలు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్రంతో జతగట్టారు కాబట్టి ఖచ్చితంగా అది ఆపుతారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇంకా అది అమల్లోకి రాకపోవడంతో ఎందుకు ఆపలేకపోతారు, దానికి సంబంధించి ఓ ప్రకటన చేయించండి నేను చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. అసలు దానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది? వెల్కమ్ బ్యాక్ టు ఫ్రేమ్ డిబేట్. కృష్ణవేణి గారు. సార్, సతీష్ గారు, మీకు
మీకు అలాగే ప్రైమ్ మినిస్టర్కి ఇతర ప్యానెల్ సభ్యులు కూడా నమస్కారం సార్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే అది ప్రజాధనం కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒక భావోద్వేగమైనటువంటి ఫలితం సార్. అది కార్మికుల కష్టం కావచ్చు, లేకపోతే ఎంతో మంది విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తేనే విశాఖ ఉక్కు ఏర్పడింది అనేది, అది ఆంధ్రుల హక్కు అంటే ఆంధ్రులు తలెత్తుకుని మన వైపు ఆంధ్రుల వైపు విశాఖ ఉక్కు గురించి దేశంలోనే గర్వించదగ్గ అనేక సందర్భాల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా నేను చెప్తాను సార్ క్లియర్ గా. ఎందుకంటే ఇంతమంది బలిదానాలు చేశారా ఈ విశాఖ ఉక్కుని నిలబెట్టుకోవడం కోసం అని మాకు పూర్తిగా తెలియదు సార్, దీని మీద అంత సమాచారం లేదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్టీల్ ప్లాంట్ లో ఆ అమరవీరులకి నివాళులు అర్పిస్తూ ఆ రోజు చేసినటువంటి అక్కడ ఒక సభను నిర్వహించడం జరిగింది సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి తరలి రావడం జరిగింది. అలాగే మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రైవేటీకరణ గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి తరుణంలో పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఆయన దీక్ష చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక ఆంధ్రుడిగా కావచ్చు, ఒక భారతీయుడిగా కావచ్చు, ప్రజల యొక్క ధనాన్ని కానీ ప్రజల యొక్క ఎంతో పట్టుబడి సాధించుకున్నటువంటి సాధనాలను కానీ వారికి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు అన్నది ప్రజలందరికీ తెలుస్తారు. ప్రజలకే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తూ వక్రీకరిస్తూ ఉంది. అంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక పరిశ్రమ పెట్టుకున్నా సరే గాని అక్కడ పెట్టుబడి పెట్టి వ్యర్థంగా వదిలేస్తే ప్రతిదీ కూడా పాడైపోతుంది తప్ప అక్కడ పునరుద్ధరణ జరగాలి. మళ్ళీ ఇంకా ఎక్కువ అక్కడ ప్రాసెస్ జరిగితేనే ఎక్కువ ఏ కర్మాగారం అయినా సరే కానీ పని చేయకుండా వదిలేస్తే పాడవుతుంది సార్. అలాగని కార్మికులు బద్ధకస్తులుగా ఉన్నారని ఆయన మాట్లాడలేదు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టే ప్రజాధనాన్ని ఎలా అయితే దానికోసం ఇచ్చారో అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి పెట్టుబడి పెట్టింది నిరుపయోగం కాకూడదు, నిరుపయోగంగా ఉండకూడదు. మన ప్రైవేటీకరణ కాకుండా మనం ఆపుకోవాలి అంటే కనుక ఆల్రెడీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టింది కాబట్టి ఉత్పాదకత పెంచాలి అన్న మాట ఒక పెద్దల తరహాలో, ఒక పెద్దలు మనకి ఏ వర్డ్లో చెప్తారో అదే వర్డ్లో ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్. కానీ దీన్ని రాజకీయంగా పలుచుకోవడం కోసం కార్మికుల యొక్క భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఈ రోజు వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నడిపిస్తోంది సార్. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు చెప్పొచ్చు, వీళ్ళు గతంలో ప్రైవేటీకరణ కోసం ఎందుకు ఒప్పందాలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డుదారిన విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకోవడం కోసం ఆ రోజు ఎందుకు ఒప్పందాలు చేసుకున్నాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి భూములు కూడా ఏ రకంగా ముక్కముక్కల కింద ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడానికి ఒప్పందాలు దొడ్డుదారిని చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్మికుల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడితే గతాన్ని ఎవరు మర్చిపోరండి. ఆ రోజు రోడ్డు మీదకి వచ్చింది మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి అక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగడానికి ముఖ్య కారకులుగా పనిచేసింది, కర్త కర్మ క్రియగా పనిచేసింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అని గతాన్ని ఎవరు మర్చిపోరు. ప్రజల పక్షాన పోరాడినటువంటి పోరాటం ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకుని ఉన్నారు ప్రజలు. అలాగే ఆ రోజు ఆయన కూడా చెప్పడం జరిగింది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని నా రాజకీయ ప్రయోజనాలను కూడా నేను వదులుకుంటాను దాన్ని కాపాడుకోవడానికని ఆ రోజు ముక్త కంఠంతో చెప్పడం జరిగింది సార్. అంటే ఎప్పుడు ప్రజల మనుషులు కానీ అలాగే కార్మికుల ఒక పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా మనకు ఒక బాధ్యతగా పనిచేయాలి. ఒక సంస్థలో పనిచేస్తున్నామంటే ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు కాబట్టి మనం బాధ్యతగా పనిచేసుకుంటే మనకు ఏవైతే మనం ఉత్పాదకత పెంచాలనుకుంటున్నామో అది పెంచగలుగుతాము. ఇది ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అన్నట్టుగా ఇవాళ వైసీపీ ఫోకస్ చేస్తుంది సార్. ప్రైవేటీకరణ చేసేస్తున్నాము
అని ఆయన చెప్పలేదు ఎక్కడ కూడా. అంటే మనం కూడా బాధ్యత తిరిగి పనిచేస్తే కనుక మనం అన్ని నిలబెట్టుకోవచ్చు, మన ఆంధ్రాకు ఉన్నటువంటి విశాఖ ఉక్కును కూడా మనం కాపాడుకోవచ్చు అనే నినాదంతోనే ఆయన మాట్లాడడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే ఒక బాధ్యతను గుర్తు చేసే విధానంతో ఆయన పెద్దరికంతో మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా కార్మికుల్ని కించపరిచే విధంగానో లేకపోతే కార్మికుల యొక్క భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగానో గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడలేదని మాత్రం మాకు స్పష్టంగా అర్థమైంది సార్. వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా అర్థమవుతుంది. వెంకటేశ్వర గారు మీరేం ఆన్సరిస్తారు? బాధ్యతను గుర్తు చేశారే కానీ మరో కించపరిచే విధంగా మాట్లాడలేదు, కానీ ఒక వ్యాఖ్యని పట్టుకుని ఇలా విపరీత అర్థాలు తీయడం కరెక్ట్ కాదనేది వారు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వాదనలు నిజమెంత అనుకోవాలి? ఇప్పుడు అసలు మాట్లాడకుండా ఉంటే మేము అనే పని కూడా ఉండదు కదా సార్. వినపడుతుందండి? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఎస్ క్లియర్ గా చెప్పండి. వినపడుతుందండి? ఎస్ ఇట్స్ క్లియర్ అండి, చెప్పండి. వెంకటేశ్వర గారు వినిపిస్తోంది, చెప్పండి. రైట్, మళ్ళీ వస్తాను. టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉన్నట్టు ఉంది మీ దగ్గర, మాకైతే క్లియర్ గానే వస్తుంది వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్ ఉదయశ్రీ గారు, ఇప్పుడు 11,440 కోట్ల ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్కి తెచ్చింది మేమే చంద్రబాబు గారు చెప్తున్నారు. సార్ మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఒకసారి మళ్ళీ వస్తాను. ఎస్ అంటే ప్రధానంగా ఏంటంటే సరే బాధ్యతను గుర్తించమని అక్కడ లాభాల బాటలోకి వస్తే ఆ ప్రతిపాదన వెనక్కి వెళుతుంది కాబట్టి ఆ దిశగా పనిచేయమని చంద్రబాబు గారు చెప్పినప్పటికీ అందులో కార్మికులను అక్కడ కించపరిచినట్టుగా కార్మికులు నిందించారన్నట్టుగా మీరు వక్రీకరిస్తారని మీరు చెప్తున్నారు. అసలు ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఎందుకు ఎటువంటి ప్రకటన రాలేకపోతుంది అనేది కూడా ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఆ దురదృష్టపు ఆలోచనలు, అలాంటి పనికి మాలిన ఆలోచనలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన ఈ ప్రైవేటీకరణ. అతను ప్రైవేటీకరణ చేద్దామని చూసిన టైంలోనే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, దాన్ని అడ్డుపడి దాన్ని అలా ఆపి ప్రైవేటీకరణ చేయకుండా ఆపిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. అలాంటి వాళ్ళు కష్టపడి మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే చేయనీయకుండా ఆపిన దాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? బుద్ధుండక్కర్లేదండి వైసీపీ వాళ్ళకి. కొంచెమన్నా కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. కడుపు కన్నమే కదా తింటున్నారు, నాకు అసలు అర్థం కాదు. ఒకప్పుడు మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే ఆపి గత 5 సంవత్సరాలు మీతో పోరాటాలు చేసి యుద్ధాలు చేసి ఆపిన దాన్ని ఈ రోజు మీ ప్రైవేటీకరణ చేస్తామని ఎలా అంటాము? అక్కడ పనిచేసే వాళ్ళకి ఎక్కువ కష్టపడి పనిచేయండి అని వాళ్ళ పనిని గుర్తించి వాళ్ళని పనిచేయమని చెప్పడం తప్ప వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకని అడుగుతా ఉన్నా. వాళ్ళని తప్పుగా మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళే మాట్లాడే వాళ్ళు కదా, బాబు గారి మీద వాళ్ళే తిరగబడే వాళ్ళు కదా. వీళ్ళకేంటి బాధ, వీళ్ళకేంటి నొక్క అడుగుతా ఉన్నా నేను. వీళ్ళకేం సంబంధం అసలు? లేనిపోని సృష్టించుకొని, లేనిపోని కల్పించుకొని, లేనిపోని పిచ్చి పిచ్చి అపోహలు ప్రజల్లో క్రియేట్ చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉన్న వీళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరుస్తారా? ఈ రోజు 11 సీట్లకు కూర్చోబెట్టినా సరే ఈ రోజు వాళ్ళు అయినా అదే బాటలో నడుస్తా ఉన్నారు, అదే తప్పుడు ఆలోచనలు చేస్తా ఉంటే రానున్న రోజుల్లో ఇప్పుడు 2 నామాలు పెట్టారు, రేపు 1 నామం పెడతారు, చూస్తా ఉండండి. వీళ్ళు చేసే దౌర్భాగ్య పనులకి, దౌర్భాగ్యపు ఆలోచనలకి ఎవ్వరు కూడా నమ్మడానికి కానీ వీళ్ళ మాటలు వినడానికి కానీ సిద్ధంగా లేరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలకి తెలుసు, అక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసు. ముఖ్యంగా పెద్దరికంగా ఒక తండ్రి లాగా వాళ్ళని ముందుకు నడిపించాను ఒకే ఒక దిశతో, వాళ్ళకి ముందు బాట వేయడం కోసమని ఆ పెద్ద ఆయన మంచి మాటలు చెప్పాడని వాళ్ళు స్వీకరించారు. కానీ వీళ్ళకేంటి బాధ? ఆ మంచి మాటలు కూడా తప్పుడుగా తీసుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రెచ్చగొడితే, ముఖ్యంగా ఉక్కు సంబంధించిన కార్మికుల్ని రెచ్చగొడితే పద్ధతిగా ఉండదు. అదే కార్మికులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తాను. అంటే ఉదయశ్రీ గారు, సరే ఇప్పుడు వైసీపీ వ్యాఖ్యలు పక్కన పెడితే అసలు కార్మికులకు ఎలాంటి భరోసా మీరు ఇవ్వగలుగుతున్నారు? కార్మికుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎస్ ఉదయశ్రీ గారు చెప్పండి సార్. ఎస్ ఇప్పుడు వైసీపీ వ్యాఖ్యలు సరి పక్కన పెడితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? విశాఖ ఉక్కు పరిరక్షణ, అక్కడ కార్మికుల భద్రత, వారి భద్రతకు సంబంధించి మరి ఎలాంటి యాక్షన్ చేపట్టబోతున్నారు అనుకోవాలి? కార్మికులకి భద్రత ఇచ్చే బాధ్యత పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందండి. ఈ రోజు కార్మికులు అంటే
చంద్రబాబు నాయుడు గారు అంటే కార్మికుల మీద ఎలలేని ప్రేమ, గౌరవం, ఆప్యాయత చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యంగా సీఎం హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ రోజు కార్మికులు గుండె పెట్టుకొని చూసుకునే బాధ్యత వాళ్ళది. కార్మికులు అంటే శ్రమ పడి కష్టం చేసే వాళ్ళని కార్మికులు అంటారు. సో కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ రోజు కార్మికుల్ని వాళ్ళ గుండెలో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ, ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందండి. ఈ రోజు ఏదైతే కార్మికులకు హామీగా ఉండి గుండెంగా ధైర్యం నింపే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. చేయడానికి ఎవరు కూడా ముందు చూపు చూడట్లేదు, ఎవరు కూడా దీన్ని సిద్ధం లేరు, అసలు ఆలోచనే లేదు. ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కల్పించే దుర్మార్గపు నాయకులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో వాళ్ళ మాటలు వినడానికి కానీ, వాళ్ళ బ్రెయిన్ ఎంత చిన్న షిప్ లాంటిది, నారా చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ షార్ప్ లాంటిది. ఈ రోజు కస కోసేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల్ని మంచిగా తీసుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేదు, కాదు, కూడదు, మేము ఇట్లాగే ప్రవర్తిస్తాము, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతామంటే ఇదే ఉక్కు కార్మికులు తిరగబడే రోజు, మిమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తా ఉన్నాను. కార్తీక్ గారు, ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏ విధంగా చేయాలంటారు? మనకు ప్రధాన కావాల్సిన విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం, అంతేగాని ఒక రాజకీయ ఎజెండాగా మారిపోయి దాన్ని కూడా ఆల్రెడీ చూస్తాం. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం జరిగిందో చూస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని రాజకీయ ఎజెండాగా మార్చేస్తున్నారా? ఇప్పుడు ఇలాగే తీసుకువెళ్తే ఇంక సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? కార్మికులకు మాకంటూ ఒక భరోసా ఉంది అనే ధైర్యాన్ని ఎవరిస్తారనుకోవాలి? సార్, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాను, ఎక్కడ తప్పు ఉందో నాకు చెప్పండి. అదే విన్నాంలేండి, అదే బాధ్యతను గుర్తు చేసే విధంగా ఆయన ఖచ్చితంగా అందరూ కష్టపడండి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో కూడా మాట్లాడి 12,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించాం, తీసుకొచ్చాం. ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం, వాటర్ బిల్లు వదులుకున్నాం, తర్వాత సెక్యూరిటీ మేమే పెట్టాం. ఇంకా ఈ మొత్తం స్టీల్ ప్లాంట్ ని లాభాల పాలు చేయడానికి మేమేమేం చేయాలో అన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది వర్క్ డెడికేషన్, కార్మికులు సరిగా పనిచేయాలి, దాన్ని రివ్యూ చేస్తా ఉంటాం. రేపు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కూడా రాబోతా ఉంది. మనం కాంపిటీషన్ లో ఎదగాలి. కాంపిటీషన్ లో ఎదగాలంటే మరింతగా కష్టపడాలి. దాని మీద నేను 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తాను. దీంట్లో తప్పెక్కడ ఉందా అండి? ఎక్కడన్నా ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశారా? పైగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు పూర్తి బయట వినండి. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనేటువంటి మాట మాట్లాడారు. అవును, ఆంధ్రుల హక్కు అని మాట్లాడారు, ఆయనే మాట్లాడారు, ఆయన మాటలో వచ్చిన పదం. కాబట్టి ఇంకా దాని మీద మనం మీనవేశాలు దక్కించడం, కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే ప్రయత్నం చేయటం, ఆయన మాట్లాడిన మాటలకి తప్పుడు అర్థాలు చెప్పే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా మాట. ఇందాక కూడా వైసీపీ నాయకులు ఆయన అన్నారు కాబట్టి మేము మాట్లాడు, ఆయన అన్నదేంటి, మీరు మాట్లాడేదేంటి? ఆయన అన్నది మాట్లాడండి, అక్కడ ఉన్నది మాట్లాడండి. ఆయన ఆనందాన్ని మీరు మాట్లాడి తప్పుడు అర్థాలు చేసే ప్రయత్నం చేయటం ఏంటి? ఒక భాషని ఎలా అర్థం చేసుకోవాలో ఆ అర్థం చేసుకోవాలంటే బాగుంటది. రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవట్లే, కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు రోడ్డు మీద లేరు, కార్మికులు దాన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఆయన అందరూ నవ్వుకుంటూనే మాట్లాడారు. మొత్తం పూర్తి బయట చూడండి మీరు, ఆయన నవ్వుకుంటూనే మాట్లాడే ప్రయత్నం చేశారు. మోటివేషన్ చేస్తున్నాను కూడా చెప్పారు. మొత్తం దాంట్లో నేను మోటివేట్ చేస్తున్నాను కూడా చెప్పారు. మోటివేషన్ చేసే క్రమంలో మాట్లాడితే ఆ మోటివేషన్ కూడా తప్పుడు వక్రీకరణ చేసేట అని మోటివేట్ చేయకూడదా? రివ్యూ చేయకూడదా? అంటే పని చేయమని చెప్పకూడదా? పని చేస్తున్నా సరే చెప్తారు, అయినా చెప్తారు కొద్దిగా కష్టపడాలి, ఇంకొద్దిగా మరింతగా మనం కష్టపడాలి, లాభాలు బాట తీసుకొచ్చుకోవాలని చెప్తారు. సరే, ఇప్పుడు కష్టపడ్డ ఒకటే కాదండి, క్యాపిటల్ మైన్స్ కూడా కావాలి. క్యాపిటల్ మైన్స్ ఉంటే లాభాల్లోకి వస్తాయి అని అక్కడ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నాయి. సిఐటియు అక్కడ పెద్ద ట్రేడ్ యూనియన్ వాళ్ళు రోజు చెప్తా ఉన్నారు. అలాంటి ఏదైనా డిమాండ్ ఉంటే మీరు పెట్టండి. కానీ అలాంటి డిమాండ్ పెట్టకుండా, నిర్మాణాత్మకంగా మాట్లాడకుండా, సూచనలు చేయకుండా మాట్లాడిన మాట్లాడి తప్పుడు అర్థాలు తీయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా వాదన. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, రెస్పాండ్ అవ్వండి వెంకటేశ్వర రెడ్డి గారు. పెద్దలు పరిపాలనలో ఉన్న వాళ్ళు ఆవేశంతో సమాధానం, ప్రతిపక్షాలు అడిగిన వాటికి, ప్రజలు అడిగిన వాటికి, సామాజిక మాధ్యమాలు అడిగిన వాటికి సమాధానాలు చెప్పకుండా ఆ అధికారంలో ఉన్న వాళ్ళు వినయ విధేయతలతోటి సరైన సమాధానం చెప్పకుండా నోర్లు పారేసుకుంటున్నారంటేనే, కోప్పడుతున్నారంటేనే
దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత టెన్షన్ లో ఉన్నారో, వాళ్ళు ఏం చేశారని. ఇక్కడ నేను ఒకటి అడుగుతాను, పెద్దలు ఇందాకంటారు పదే పదే మేము 11,000 కోట్లు ఇచ్చాం, 11,000 కోట్లు ఇచ్చాం, షూరిటీ మేము ఉన్నాం. మీరు గ్రాంట్ ఇచ్చారా, లోన్ ఇచ్చారా? మీరు గ్రాంట్ ఇచ్చారా, లోన్ ఇచ్చారా? లోన్ ఇచ్చారు, మీరు గ్రాంట్ ఇవ్వలేదు. ఫస్ట్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది వెంకటేశ్వర రెడ్డి గారు. ఏదో ఒకటి ఇచ్చాంగా, మరి మీరేం ఇచ్చారు 5 సంవత్సరాల్లో? మీరేం ఎలగబెట్టారు? మీరేం పొడిచారని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు కోసం మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? విషయం ఏంటంటే ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుందని కూడా చెప్పారండి. స్టీల్ ప్లాంట్ నుంచి అది ఒక రకంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి గ్రాంటే. ఒక నిమిషం ఎస్ మీది బ్రేక్ అవుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఏం చెప్పాలి చెప్పండి. కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ లో పడింది, సార్ చెక్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రభుత్వం ఏదో ఒకటన్నా చేసింది, 5 సంవత్సరాల్లో మీరేం చేశారు? మాట్లాడండి. ఒక నిమిషం ఉదయశ్రీ గారు ఒక నిమిషం ఏమడుగుతారు అడిగిన ఒకటి చెప్తారు. ఉదయశ్రీ గారు ఒక నిమిషం చెప్పండి, మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మీకున్న సీట్లకి, మీకున్న రాజకీయ బలానికి, మీకు పైన కింద ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్కి మీరు ఏమైనా అనొచ్చు. మీరు నోరు పారేసుకున్నా, లేదు దండించినా, లేదు స్టీల్ ప్లాంట్ అమ్మినా, రాష్ట్రాన్ని అమ్మేసినా ప్రజలు ఇప్పుడు ఏం చేయలేరు. అంటే అలా కాదు. ఇక్కడ వెంకటరెడ్డి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఆయన ఏమైనా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా? మామూలుగా ఎప్పుడూ చెప్పినట్టుగానే ఒక నిమిషం ఉదయశ్రీ గారు ఒక నిమిషం ఎప్పుడూ చెప్పినట్టుగానే ఆయన నవ్వుతూ మీరు బాధ్యతగా చేయండి, మీ బాధ్యత మీరు గుర్తెరగండి, కంపెనీ లాభాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి అని ఆయన నవ్వుతూ చెప్పారే తప్పించి ఆయన సీరియస్ వార్నింగ్ లాగా ఇవ్వలేదు. తర్వాత కూడా మీరు ఏమనుకున్నా సరే అని కూడా ఆయన చాలా కామెడీగానే ఉన్నారు, మామూలు పద్ధతిలోనే చెప్పారని చెప్తున్నారు. నిజంగా అందులో మీకు ఏ మిస్టేక్ కనిపించింది అనేది ప్రధానంగా వాళ్ళు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖ బుక్ అనేది ఇప్పుడు అది రాజకీయ అంశంగా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి మనం. అది ఏ పార్టీ అని, మీ పార్టీ గురించి కదా, ఏ పార్టీ అయినా ఇక్కడ అనేక అబద్ధాలు ఆడుతూ మాట్లాడు, అధికారంలో ఉన్న వాళ్ళు అనేక అబద్ధాలు ఆడుతూ లాస్ట్ టైము కన్సర్న్ మినిస్టర్ వచ్చి గత ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది, ఎందువల్ల మేము ప్రైవేటీకరణ ఆపాల్సి వచ్చింది అనేది సెంట్రల్ మినిస్టర్ చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణని అడ్డుకోబట్టే మేము ఆపామని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ డిబేట్ వాదోపవాదాలు ఆడుకున్న మాటల వాల్యూబులా ఒకటి. ఇంకొక విషయం నేనేమంటానంటే అసలు ఇంత డిస్కషన్ ఎందుకు? మేము ప్రైవేటీకరణ చెయ్యట్లేదు, చెయ్యబోము. ఒక సింపుల్ స్టేట్మెంట్. మీకెందుకు అర్థం కావట్లేదు? మీ నాయకుడికి ఎందుకు అర్థం కావట్లేదు అడుగుతా ఉన్నా ఈ రోజు. మీకెందుకు అర్థం కావట్లేదు? అసలు మీకు మైండ్ పని చేయట్లేదా? ఆ మాట వచ్చేసరికి మీకు చెవులు వినపడట్లేదా? చెవులో ఏం పోసుకున్నారు? సీజం పోసుకున్నారా ఏంటి? మేము ప్రైవేటీకరణ చెయ్యండి రా మొర్రో అని మొత్తుకుంటా ఉంటే మీకెందుకు అర్థం కావట్లేదు? ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదురా మొర్రో అంటా ఉంటే మీకెందుకు అర్థం కావట్లేదు? మీకెందుకు వినపడట్లేదు? మీ దగ్గర ఏం కట్టలేదా? మాట్లాడడానికి ఒక చిన్న క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఒక విలేకరి పదే రెచ్చగొట్టి మీరు ప్రైవేటీకరణ చేయబోతున్నారంటే ఇంటింటికి వచ్చి మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పాలా? మేము 12,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామంటే అర్థం కాలేదా? మేము ప్రాపర్టీ ట్యాక్స్ తీసేసామంటే అర్థం కాలేదా? మేము వాటర్ బిల్ తీసేసామంటే అర్థం కాలేదా? ఇక దీంట్లో మళ్ళీ కొత్తగా కూడా చెప్పాలా అనే పదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడారు. దీనికి అర్థం ఏంటి సార్? దీనికి ఈ మాట అర్థం ఏంటి? ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పినట్టేగా. దాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అది అంతవరకు వాస్తవం. కానీ నటించే వారికి మనం ఏం చెప్తాం? క్లియర్ చెప్పారు కదా అక్కడ, ఈ బైక్ లోనే ఉంది అది. రెండోది కేంద్ర మంత్రి గారు ఏదో ప్రకటన చేశారు, ఐటీ ఆపింది గా తాగింది అన్నారు. కేంద్ర మంత్రి గారు చెప్పింది ఏంటో తెలుసా? కేంద్ర మంత్రి గారు చెప్పింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా భూములన్నీ స్టీల్ ప్లాంట్ కట్టబెడతామన్నారు. కాబట్టి అదిలో బాగుంది కదా అని ప్రపోజల్ మేము ఆలోచించే ప్రయత్నం చేశామనేది కేంద్ర మంత్రి గారు చెప్పారు. కేంద్ర మంత్రి గారు చెప్పింది చెప్తున్నా. పార్లమెంట్ లోనే చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ ప్రకారం మేము ప్రైవేటీకరణ నిరుత్తర చేస్తున్నాం ప్రజెంట్ అని చెప్పారు పార్లమెంట్ లో. కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పారు. కేంద్ర మంత్రి గారు వైసీపీ చర్యని ఓపెన్ గా బయట సభలో చెప్పారు. తర్వాత ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మీరు ఏ బయటనైతే వ్యతిరేకిస్తున్నారో, ఏ మాటనైతే వ్యతిరేకిస్తున్నారో ఆ మాటల్లోనే భాగంగా చెప్పారు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని. ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఇంకా జనాన్ని మోసం చేయాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాలాంటి వాళ్ళ వాదన. రైట్ అండి. కృష్ణవేణి గారు ఫైనల్ గా, కృష్ణవేణి గారు తెలియదు సార్. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు వస్తారు కంప్లీట్ ఒక్క నిమిషం వస్తాను ఉదయశ్రీ గారు. తెలియదు సార్. అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు డిబేట్ మా టైం ఒక్క నీ ప్రైవేటీకరణ చేయడంలో దొడ్డిదారిని ఎలా ఒప్పందాలు చేస్తున్నాడో, ఆ రోజు కార్మికులు ఎలా వ్యతిరేకించారో అది ప్రజలకు తెలుసు. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కాపాడుకోవడానికి పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది సార్. ఒక బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఒక బాధ్యత గుర్తు చేశారు. అనేక ట్యాక్సులు మేము కట్టించుకోవడం మానేసి మీకు ఇన్ని స్పెషాలిటీస్, ఇన్ని వెలుసుబాట్లు ఇస్తున్నప్పుడు దాన్ని పని చేసుకొని మనం దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. మన విశాఖ ఉక్కు వైపు ఇది ఒక ఆంధ్రుల హక్కుగా సాధించుకున్నాం కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రజాజనాన్ని ప్రజలు ఎలా అయితే పెట్టారో, ప్రజల ఆస్తులను ఏ విధంగా అయితే దానికి భూములు ఇచ్చారో, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు పెట్టి అలాగే రాయితీలు ఇస్తూ ఉన్నాయి. కానీ బాధ్యతగా మీరు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఒక పెద్ద సమయం అవుతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు అసలు టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడు. వెంకటేశ్వర రెడ్డి ఫైనల్ గా చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, విశాఖ ఉక్కు కోసం 2 పార్టీలు కలిసి పని చేయగలవా? విశాఖ ఉక్కు పరిరక్షణగానే ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి ఒక దిశగా ముందుకెళ్ళగలవా? ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీ వాయిస్ మళ్ళీ రావట్లేదు వెంకటేశ్వర రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయేదానికి ప్రతిపక్షాల మీద పడి వాళ్ళు చెప్పేది 2 నామాలు సింగిలు 11 సీట్లు అని మా మీద సరేలే అవన్నీ వద్దులేండి. కాదు అది ప్రతిదాన్ని కూడా మన రాజకీయంగా వాళ్ళదైనా తప్పే, ఎవరిదైనా సరే ప్రతి రాజకీయంగా వాడుకోవడం. కాకపోతే ఇప్పుడు మనకి పార్టీలు ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా? అక్కడ విశాఖ ఉక్కుకు సంబంధించి ఈ రోజు వచ్చింది కాదు, లేదా మీ హయాంలోనో వీరి హయాంలోనో వచ్చింది కాదు. అది ఎంత ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు దాని రక్షణ కోసం అందరూ ఇద్దరు కలిసి పని చేయగలరా? ఆ దిశగా మీరు ముందుకు వస్తారా? అసలు పని చేసే అంత పని ఏముందండి? ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటే అయిపోయా. ఇంకా పని చేసి ఇప్పుడు వాళ్ళు పని చేసి వీళ్ళు పని చేయాల్సిన పని ఏముంది దానికి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి రన్ అవుతుంది. ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, అయిపోయింది. రైట్. చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదండి. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది లేదు అని పదే ఇంటికి చెప్పాల్సిన పని లేదని అనేది క్లారిటీ ఇచ్చేస్తారు. దాన్ని ఆపే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. అయినప్పటికీ మరి ఎందుకు మీకు అదే అంశం కనిపించట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. ప్రయత్నిస్తామనే దాంట్లో కంక్లూజన్ ఉందా అని అడుగుతున్నా నేను. ఆపే విధంగా ప్రయత్నిస్తామనే పదంలో కంక్లూజన్ ఉందా? రైట్ అండి. రైట్ అంటే ఇది రాజకీయ అంశంగా కాకుండా ప్రజలకు క్లారిటీ ఇచ్చే విధంగా అందరూ కూడా వ్యవహరిస్తే కరెక్ట్ గా ఉంటుంది అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఉదయశ్రీ గారు, కట్టా కార్తీక్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.